ఏమైంది శరణ్యకి? మాట్లాడుతూ సడన్ గా కట్ అయిపోయిందేంటి? మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ ఏమైనా ఎక్కడైనా పడిపోయిందేమో. ఆ అయ్యో ఇలా జరిగిపోయింది. అయ్యయ్యో, అమ్మా, ఎంత అమ్మా, పని ఎలా అయిందో, ఉందో ఏంటో అమ్మాయి స్పృహలో చూద్దాం. ఉందో లేదో ఏంటో. పాపం. అమ్మా అమ్మాయి స్పృహలో లేదు. అయ్యో అమ్మా అయ్యో, అసలు ఎవరో ఏంటో అయ్యయ్యో, పాపం ఇలా పాపం. జరిగింది. ఈ అమ్మాయి ఎవరన్నది మీకెవరికైనా తెలుసా? తెలియదండి. ఆ, అమ్మా శరణ్య, ఏమైందమ్మా? సడన్ గా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయావేంటి? మేము నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాం, లిఫ్ట్ చేయడం లేదేంటి? హ, ఎంత కంగారు పడిపోయావో తెలుసా? ఈ అమ్మాయికి మీరేమవుతారమ్మా? ఎవరు మీరు? నా కోడలు ఫోన్ నుంచి మీరు మాట్లాడుతున్నారేంటి? మీ కోడలికి యాక్సిడెంట్ అయ్యిందమ్మా. ఏంటి? యాక్సిడెంటా? అవునమ్మా, ఎలా జరిగిందో తెలీదు. పిల్ల బతుకుందో లేదో కూడా తెలీదు. అలా అనకండి. అవును, ఇంతకే యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మియాపూర్ దగ్గరండి. ఒక సాయం చేస్తారా? అంబులెన్స్ కి కాల్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించండి. మేము వెంటనే బయలుదేరొస్తాం. సరేనమ్మా. యాక్సిడెంట్ ఏంటమ్మా? ఎలా ఉందంట? వాళ్ళు సరిగ్గా ఏం చెప్పడం లేదక్క. మనం వెంటనే వెళ్దాం. ఏమండి? దర్శన్, దర్శన్, తొందరగా రండి. హలో అంబులెన్స్. దర్శన్ గారు, రోహిత్, దర్శన్, ప్రీతి, ఏమండి? తొందరగా రండి. అందరూ తొందరగా రండి. ఏమైందమ్మా? దర్శన్, అమ్మా ఏమైంది? శరణ్యకి యాక్సిడెంట్ అయ్యిందంట నాన్న. శరణ్యకి యాక్సిడెంట్ అయ్యిందంట నాన్న. యాక్సిడెంట్ అయ్యిందంట నాన్న. యాక్సిడెంటా? తను బాగానే ఉంది కదా? ఆ వివరాలేవి ఇంకా పూర్తిగా తెలీదు. హాస్పిటల్ అడ్మిట్ చేశారా? చేయమని చెప్పాను బావగారు. మరి లేట్ ఎందుకు? త్వరగా వెళ్దాం పదండి. శరణ్య ఏ రూమ్ లో ఉంది? యాక్సిడెంట్ కేసా? అవును. ఐసీయూలో ఉన్నారు. ఇందాక ఫోన్ చేసిన వారు మీరేనా? అవునండి. ఇందాక మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. శరణ్య, సార్ ట్రీట్మెంట్ జరుగుతోంది. శరణ్య లే శరణ్య, కళ్ళు తెరువు, నన్ను చూడు, నన్ను చూడు శరణ్య, నీకేం కాదు, నేనున్నాను, నిన్ను బతికించుకుంటాను. శరణ్య లే, శరణ్య లే, నీకేం కాదు శరణ్య, నీకేదైనా అయితే నేనెలా తట్టుకుంటాను? నీకేం కాదు శరణ్య, నీకేం కాదు. ఫోన్ తీసుకోండి, నేను బయలుదేరుతాను. మంచిదండి. పదండి బావగారు. పదండి. శరణ్య లే, శరణ్య. అమ్మ శరణ్య, 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 శరణ్య. శరణ్య. ఇలా నిన్ను చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. తల్లి లేమ్మా,
ఒక్కసారి కళ్ళు తెరిచి మా అందరినీ చూడమ్మా. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్నవారంతా బాగున్నారు. కుటుంబం గురించి ఎంతో మంచిగా ఆలోచించే నీకిలాంటి పరిస్థితి రావడం ఏంటి? అమ్మా డాక్టర్ గారు ఏరి మా అమ్మాయి కండిషన్ గురించి ఏమైనా చెప్పారా? అడగండి సార్, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ డాక్టర్, నా శరణ్యకేం కాలేదు కదా? ఏం కాదు కదా? చిన్న యాక్సిడెంట్ అయింది అంతే కదా? బ్లడ్ బాగా వేస్ట్ అయ్యింది. కాన్షియస్ లోకి రప్పించడానికి అడ్మిట్ అయిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, బట్ నో రిజల్ట్. డాక్టర్, తనకేం కాదండి, తనకేం కాదు. కండిషన్ 1 అవర్లో నాకు క్లారిటీ వస్తుంది. మీరంతా కాసేపు బయటికి వెళ్తే నేను అప్డేట్ చేస్తాను, ప్లీజ్. రండత్తయ్య. పదరా. మ్యామ్ ప్లీజ్. సిస్టర్, డాక్టర్, ఇంజెక్షన్ ఇవ్వండి. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కోడలికి ఏం కాదమ్మా, ఏం కాదు. పెద్దమ్మా, శరణ్యకైంది చిన్న యాక్సిడెంటే. రక్తం పోయింది అంటున్నారు కదా, తిరిగి రక్తం ఎక్కించేస్తారు అంతే కదా? పెద్దన్న, నువ్వు కూడా ఏంటి? మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి చిన్న పిల్లలే ఏడుస్తావేంటి? శరణ్యకి ఏం కాదంటున్నాను కదా, ఏం కాదు, ఏం కాదు శరణ్యకి.